జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యను విజ్ఞానాన్ని అందించిన గురువులకు మరియు ఆ కోదండరామునికి, ఇక్కడి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. పిల్లలకు నా ఆశీస్సులు. ఈ అబ్బాయి పేరు కె వెంకట్. ఈ అబ్బాయి నా కుమారుడు. మానసిక వైకల్యం, ఆటిజం, హైపర్ యాక్టివ్ అనే సమస్యలతో జన్మించిన వెంకట్ చిన్నప్పుడు రోజుకు 5 సంవత్సరాల వరకు 18 గంటలు ఏడ్చేవాడు. 5 సంవత్సరాల వరకు ఒక నడక రాలేదు, మాట రాలేదు. మేము బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎన్నో హాస్పిటల్స్లో సందర్శించడం జరిగింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే సాధన మాత్రమే సరైన విద్య, మెదడు యొక్క ఎదుగుదల చాలా నిదానంగా ఉన్నది అని చెప్పడంతో నేను వీళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ అబ్బాయిని అద్భుతమైన ప్రతిభలు గల అబ్బాయిగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి 400 పాటల్ని పాడగలడు. ఆ 400 పాటల్లో మనము దేనికైనా ట్యూన్ ఇస్తే దాన్ని ఐడెంటిఫై చేసి పాడగలడు. మరియు మనం ఒక పాట పాడితే దానికి ట్యూన్ ఇవ్వగలడు. మరియు లిప్ రీడింగ్తో అంటే వితౌట్ సౌండ్ అండ్ మ్యూజిక్తో దూరంగా నిలబడి పెదాల కదలికతో మీ అందరి పేర్లు ఎటువంటి సాధన లేకుండా 90% వరకు చెప్పగలడు. మరియు 400 పాటల్ని కూడా లిప్ రీడింగ్తో పాడగలడు. ఇప్పుడు వీళ్ళ సంగీతం కూడా నేర్చుకుంటున్నాడండి. రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రోగ్రాంలు, రవీంద్ర భారతి, తిరుమల బ్రహ్మోత్సవాలు, ఎన్నో పేపర్లలో, అన్ని టీవీలలో కూడా బాబు గురించి ఆర్టికల్ రావడం జరిగింది. మానవుడు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ అబ్బాయి నిదర్శనము. ఇప్పుడు శంకర్ బాలాజీ గారు ఇక్కడ అవకాశం ఇవ్వడము, ఆ కోదండరామం సైతం ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కొన్ని పాటలకు ట్యూన్ ఇస్తారండి. ఆ అబ్బాయి కనుక్కొని పాడతాడు. మీరందరూ విని ఆనందించి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ముందుగా శ్రీరామచంద్రుని శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. కళాకారులకు ముఖ్యంగా కావాల్సింది చప్పట్లే కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కొన్ని పాటలకు ట్యూన్ ఇస్తారండి. ఈ అబ్బాయి కనుక్కొని ఆ శ్రీరామచంద్రుని పాటలు, అన్నమయ్య కీర్తనలు పాడతారు. మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
నడక సరిగా లేని అబ్బాయి ఈ రకంగా పాడాలంటే భగవంతుని దయ మీలాంటి పెద్దల ఆశీర్వాదం వల్ల ఈ అబ్బాయి ఇప్పుడు నిలబడి ఎన్నో ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సాంగ్ ట్యూన్ ఇస్తే అంటే ఉత్త ఏ రకమైన ట్యూన్ ఇస్తేనా ఆ ట్యూన్ను ఏ పాటకు సంబంధించిన ఆ పాటను గుర్తించి పాడగలంటే ఒక గొప్ప విషయం అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో పాటకు తననా తననా పలుకే బంగారమాయనా గోదల్ల పాని పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పలుకే బంగారమాయ మరువా Program